తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సరస్వతి పుష్కరాల్లో పాల్గొనేందుకు వస్తున్నారు. కుటుంబ సమేతంగా పుష్కర స్నానం ఆచరించనున్నారు. త్రివేణి సంగమంలో పుష్కర స్నానం ఆచరించి ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. గవర్నర్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. మరోవైపు పుష్కరాలు ముగింపు దశకు చేరుకోవడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. నిన్న ఒక్కరోజే 2 లక్షలకు పైగా పుష్కర స్నానం ఆచరించారు భక్తుల రద్దీకి తగ్గట్టు బస్సుల లేక జనం అవస్థలు పడ్డారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సరస్వతి పుష్కరాల్లో పాల్గొనేందుకు వచ్చారు. బిగ్ టీవీ స్క్రీన్ పై కూడా మనం చూస్తూ ఉన్నాం. అటు మంత్రి శ్రీధర్ బాబు కూడా ఆయన వెంట ఉన్నారు. సరస్వతి పుష్కరాలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వచ్చారు. త్రివేణి సంగమంలో పుష్కర స్నానం ఆచరించబోతున్నారు ఆయన. దానికి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. గవర్నర్ వెంట అటు శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. ఇంకా కాంగ్రెస్ కు చెందిన కార్యకర్తలు కావచ్చు, లేకపోతే నేతలు కావచ్చు, వాళ్ళంతా కూడా గవర్నర్ వెంట ఉన్నారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వస్తున్న నేపథ్యంలో అక్కడ అధికారులు భారీగా ఏర్పాట్లు కూడా చేసినట్టు తెలుస్తుంది. మనం బిగ్ టీవీ స్క్రీన్ పై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పుష్కర స్నానం ఆచరించేందుకు వెళ్తున్న విజువల్స్ కూడా చూస్తూ ఉన్నాం. సరస్వతి పుష్కరాలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వచ్చారు. పుష్కరాల్లో పాల్గొనేందుకు ఆయన వచ్చారు. కుటుంబ సమేతంగా పుష్కర స్నానం ఆచరించబోతున్నారు. త్రివేణి సంగమంలో పుష్కర స్నానం ఆచరించి ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు ఆయన. గవర్నర్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. మరోవైపు పుష్కరాలు ముగింపు దశకు చేరుకోవడంతో పెద్ద సంఖ్యలో భక్తులు కూడా తరలివస్తున్నారు. మరోవైపు అటు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కుటుంబ సమేతంగా పుష్కర స్నానం ఆచరించేందుకు వచ్చిన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భారీగా కూడా ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది. కానీ నిన్న ఒక్కరోజే 2 లక్షలకు పైగా మంది పుష్కర స్నానం ఆచరించారు. భక్తుల రద్దీకి తగ్గట్టు బస్సులు లేక జనం కూడా అవస్థలు పడుతున్న పరిస్థితి నెలకొంది. మొత్తంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సరస్వతి పుష్కరాల్లో పాల్గొనేందుకు వచ్చిన నేపథ్యంలో ఆయనకు సంబంధించి కూడా అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేశారు. గవర్నర్ కోసం ప్రత్యేకంగా కూడా ఏర్పాట్లు చేసినట్టు తెలిసింది. అయితే త్రివేణి సంగమంలో పుష్కర స్నానం ఆచరించేందుకు ఆయన ప్రత్యేక పూజల్లో కూడా పాల్గొనబోతున్నారు. గవర్నర్ కుటుంబ సమేతంగా కూడా ఈ పుష్కర స్నానం ఆచరించేందుకు కాళేశ్వరం రావడం జరిగింది. గవర్నర్ కోసం అధికారులు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గవర్నర్ వెంట అటు మంత్రి శ్రీధర్ బాబు, అలాగే కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నారు. అటు కుటుంబ సమేతంగా జిష్ణుదేవ్ వర్మ పుష్కర స్నానం ఆచరించేందుకు కూడా సరస్వతి పుష్కరాల్లో పాల్గొనేందుకు ఆయన వచ్చారు. మనం బిగ్ టీవీ స్క్రీన్ పై కూడా దానికి సంబంధించిన విజువల్స్ చూస్తూ ఉన్నాం. అక్కడ వేద పురోహితులు కావచ్చు, వారందరి మధ్య కూడా జిష్ణుదేవ్ వర్మ పుష్కర స్నానం చేయబోతున్నారు కుటుంబ సమేతంగా. అయితే ఈ నేపథ్యంలో అక్కడ అధికారులు ముమ్మరంగా కూడా ఏర్పాట్లు చేశారు. ఓవైపు గవర్నర్ కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు భక్తులు కూడా ఈ పుష్కరాలు అనేవి వెనక్కి రావడంతో అక్కడ భక్తులు కూడా భారీగా తరలి వస్తున్నారు. పుష్కరాలు చివరి దశకు చేరుకున్నాయని మనం చెప్పుకోవచ్చు. అయితే ముగింపు దశకు చేరుకోవడంతో పెద్ద సంఖ్యలో భక్తులు కూడా హాజరవుతూ ఉన్నారు. అయితే భక్తులకు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నా, మరోవైపు వాటికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఇటు జిష్ణుదేవ్ వర్మకు సంబంధించి కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే కుటుంబ సమేతంగా సరస్వతి పుష్కరాల్లో పాల్గొనేందుకు వచ్చిన జిష్ణుదేవ్ వర్మ త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించబోతున్నారు. గవర్నర్ కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.